మీరు సాహిత్యంతో మీ ప్రయాణం, సాహిత్యంలో మీ ప్రవేశం ఎలా ప్రభావితం అయ్యారని చెప్పావు బాబాయ్. అసలు నాటక రంగం వైపుకి ప్రయాణం ఎలా జరిగింది? దానికి ప్రభావితం, మిమ్మల్ని మీ ప్రభావితం చేసిన పాయింట్స్ ఏంటి? అదే అవసరార్థం అద్దెకొంప రాశాను, అది అయిపోయింది. గురుగారితో నాటకాలు. అవసరార్థం అంటే అద్దెకొంప అని మన కాలేజీలో నాటకాలు రాయమన్నారు, నాటకాల పోటీ కోసం రాశావు. అప్పుడు అయితే జంజాల్ది లేదా ఆది విష్ణు లేదా అతిల్ కృష్ణ, నాకు అక్కడ దాకా లేదు. అవును, ఇక్కడ వాళ్ళు కదా. అవును, ఇంకా ఏముందిలే మా ఎక్స్పీరియన్స్తో నేను రాసేసాను. అది ఉత్తమ. తర్వాత అదే రాళ్లపల్లి గారి పరిచయం, అదే అక్కడి నుంచి అయిన తర్వాత రాళ్లపల్లి గారు సినిమాకి రంగానికి వెళ్ళిపోయాక మా పరిస్థితి ఏమిటి? మురళీ కళా నిలయం రాళ్లపల్లి గారు పెట్టింది, ఆదర్శ యువభారతి, మన నంబూరు వీరన్నాథ్, దేశరాజ హనుమంతరావు, వీళ్ళందరూ ఉత్తమ ప్రదర్శనలు తీసుకుంటుంటే మా రవీంద్ర భారతి మెట్ల మీద కూర్చుని ఏడ్చేవాళ్ళం. మా గురువు గారు వెళ్ళిపోయాడు, రాసేవాళ్ళు లేడు. అప్పుడు గంటి బాబ్జీ అని నా ఫ్రెండ్, వాడని నువ్వేదా అయిరా ఇదొకటి ఎమర్జెన్సీ